సో వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. సో ప్రస్తుతం మనము ఈడీ ఆఫీస్ వద్ద ఉన్నాము. ఇక్కడ కేటీఆర్ సంబంధించి ఈడీ విచారణ కొనసాగుతుంది. సో మొన్న ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు. సో అనంతరం ఈడీ కూడా నోటీసులు ఇచ్చి ఈరోజు ఈడీ ఆఫీస్కి విచారణకు రావాల్సిందిగా కోరారు. సో దీనిపై ప్రస్తుతం మనతో పడడానికి లీగల్ బీఆర్ఎస్ సంబంధించి లీగల్ అడ్వకేట్స్ మనతో ఉన్నారు. సో మేడం చెప్పండి, ముఖ్యంగా ఈరోజు ఈడీ ఆఫీస్ విచారణ జరుగుతుంది కేటీఆర్ సంబంధించి. సో ఎలాంటి విచారణ జరగబోతుందండి? అంటే యాజ్ పర్ ఏదైతే బేసింగ్ ఆన్ కంప్లైంట్ ఉందో ఫార్ములా ఈ కార్ రేస్ గురించి, సో దాని గురించి కంప్లైంట్ లాడ్జ్ అయింది, మీకు తెలిసిన విషయమే. ఆల్రెడీ ఏసీబీ కూడా ఎంక్వైరీ చేశారు. సో అదే కోణంలో ఈడీ కూడా నోటీసులు ఇచ్చారు ఎంక్వైరీ చేస్తామనేసి. సో ఇప్పుడు విచారణకి కేటీఆర్ గారు లోపలికి వెళ్ళారు. సో చూద్దాం ఏమో. సో ఇక్కడ మొన్న ఏసీబీకి సంబంధించి విచారణకు అయితే రావాల్సింది ఏసీబీ కోరారో, ఏసీబీకి అడ్వకేట్స్తో సహా మనం అనుమతించాలని చెప్పి కోరారు. ఇక్కడ ఈ రోజు ఈడీ ఆఫీస్లోకి అట్లానే అనుమతించాలని మనం కోరారా కేటీఆర్ గారు? అంటే యాక్చువల్గా అయితే ఈడీ ఆఫీస్లో అడ్వకేట్ వెళ్ళొచ్చు, ఏమి వాళ్ళు ఏమంటారు అపోజ్ చెయ్యరు, యూజువల్గా అలౌ చేస్తారు. సో అదే విధంగా మా అడ్వకేట్ ఉన్నారు లోపల, ఏం ప్రాబ్లం ఏమి. సో ప్రస్తుతం ఏసీబీ విచారణ కొనసాగుతుంది. సో తదనంతరం ఈడీ కూడా ఎంటర్ అయిందని చెప్పుకోవచ్చు. సో ఇలా కేంద్ర ప్రభుత్వం కానీ ఏమైనా కుట్ర కానీ అట్లాంటివి ఏమైనా ఉన్నాయనుకోవచ్చా? ఇప్పుడు కుట్ర అనేది అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ కేంద్ర ప్రభుత్వమా రాష్ట్ర ప్రభుత్వానికి అయితే 100% ఉంది. కేంద్ర ప్రభుత్వానికి కేంద్రానికే తెలియాలి, మాకు తెలియదు ఆ విషయము. సో వాట్ ఐ మీన్ టు సే ఈస్ యాక్చువల్గా ఎలా ఉంటుందంటే ప్రొసీజర్ ప్రకారం కూడా మోర్ దెన్ 30 lakhs అబౌవ్ ఏదైనా ట్రాన్స్ఫర్స్ జరిగి దానికి రిలేటెడ్ ఏదైనా కంప్లైంట్ వస్తే ఈడీ ఎంటర్ అవుతుంది యాక్చువల్గా. సో అదేవిధంగా కాకపోతే కుట్ర అనేది రాష్ట్ర ప్రభుత్వం చేసింది, పక్కా చేసింది. సో దాంట్లో అసలు వేరే సవాలే లేదు. 100% ఏమంటారు, ప్రస్తుత గవర్నమెంట్ ఏదైతే ఉందో ఒక అగ్రిమెంట్ని వితౌట్ థింకింగ్ ఆ అగ్రిమెంట్ ఏదైతే క్యాన్సిల్ చేశారో దాని తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ని, ఫార్ములా ఈ రేస్కి సంబంధించిన అగ్రిమెంట్ని ఇది చేశారు కాబట్టి ఆ కాన్సిక్వెన్సెస్ని తప్పించుకోవడానికి ఒక ఫాల్స్ కేసులో కేటీఆర్ గారిని ఇరికించడం జరిగింది. అండ్ ఫ్రమ్ ది బిగినింగ్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఇప్పుడు ప్రస్తుత గవర్నమెంట్ది ఏదో విధంగా కేటీఆర్ గారిని అరెస్ట్ చేయించాలి, జైల్లో పెట్టాలనే కాన్సెప్ట్తోనే నడుస్తున్నారు. సో ఆ విధంగా వాళ్ళు ఏదైతే ఉందో కావాలని చెప్పి ఇట్లాంటి ఫాల్స్ కేసు ఒకటి క్రియేట్ చేసి కేటీఆర్ గారిని ఈ ఫాల్స్ కేసులో ఇంప్లికేట్ చేశారు. సో విచారణ అనేది జరుగుతున్నాయి, చూద్దాం ఏమవుతుందో. సో మీరైతే ఫాల్స్ కేసు అని అంటున్నారు, బట్ కేటీఆర్ మాత్రం హైదరాబాద్ డెవలప్మెంట్ కోసమే నేను ఈ ఫార్ములా రేస్ అంటే ఏదైతే మొత్తం దేశమంతా మన వైపులో హైదరాబాద్ చూసేటట్టుగా నేను తీసుకురావడం జరిగిందని చెప్తున్నారు. బట్ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 55 కోట్లకు సంబంధించి ఏదైతే నిధులు మళ్లించారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కోరుతుంది. సో దీన్ని ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము 55 కోట్ల నిధులు మళ్లింపు అనేది కరప్షన్ ఇక్కడ చెప్పండి. యాజ్ పర్ అగ్రిమెంట్ ప్రకారం ఆ అమౌంట్ పే చేయాలి. ఆ అమౌంట్ ఏదైతే ఉందో త్రూ అకౌంట్ ట్రాన్స్ఫర్ అయ్యింది. సో ఇక్కడ నుంచి అమౌంట్ వెళ్ళడము ఎంత నిజమో అక్కడ నుంచి అమౌంట్ రిసీవ్ చేసుకున్న కంపెనీ కూడా అంతే నిజము. వాళ్ళు అక్కడ డినయల్ లేదు, దెర్ ఈస్ నో కరప్షన్ ఎట్ ఆల్. ఒకవేళ ఈ అమౌంట్ ఇక్కడ నుంచి పోతుంది అని చెప్పి పోకపోతే అది కరప్షన్, అక్కడికి ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యాక వాళ్ళు అందలేదు అంటే కరప్షన్. సో దెర్ ఈస్ నో కరప్షన్ ఎట్ ఆల్. యాక్చువల్గా చూస్తే అసలు ఇది కేసే కాదు. ఏదన్నా ఉంటే ప్రొసీజర్ ల్యాప్సెస్, ఇర్రెగ్యులారిటీస్ ఆర్ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఉండడం అనేది ఏదైనా జరుగుతుందేమో. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ఇట్లా ఏదైతే ఉందో ఏదో స్కామ్ చేసేసారు, కరప్షన్ చేసేసారు, కేటీఆర్ గారు చేసేసారు, ఇదంతా ఏదైతే తప్పుడుగా ప్రచారం చేస్తున్నారో, తప్పుడు కేసు పెట్టారో ఇదంతా ఫాల్స్. అసలు అలాంటిది ఏమీ లేదు. కేటీఆర్ గారు చెప్పినట్టుగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఎన్నో ప్రపంచ దేశాలు పోటీ పడితే వాళ్ళందరి మీద నెగ్గి ఆ కార్ రేస్ని ఏమంటారు కేటీఆర్ గారు హైదరాబాద్కి తీసుకొచ్చారు. మనకి తెలంగాణకి ఎంతో పెద్ద ఏమంటారు పేరు తెచ్చిన ఈవెంట్ అది. సో అలాంటి ఈవెంట్ వల్ల మోర్ దెన్ 700 కోట్లు మన రాష్ట్రానికి నిధులు ఇన్వెస్ట్మెంట్స్ జరిగాయి. సో ఇవన్నీ జరిగింది ఫస్ట్ ఇయర్. అదేవిధంగా ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ సెకండ్ ఇయర్ కూడా కంటిన్యూ అయ్యి ఉంటే 700 కోట్లు అయింది, 1000 కోట్లు వచ్చేటి కదా. సో అది ఆపేసి మెయిన్ ఏంటంటే కేటీఆర్ గారు ఏం చేసినా బికాజ్ ఆ ఈవెంట్ కేటీఆర్ గారు స్టార్ట్ చేశారు కాబట్టి అది ముందుకు వెళ్ళకూడదు అనే ఒక కాన్సెప్ట్, పేరు ఉండకూడదు. సో మీరు చూసారు తెలుగు తల్లి విగ్రహం దగ్గర నుంచి, లోగో దగ్గర నుంచి, టీఎస్ని టీజీ చేయడం దగ్గర నుంచి, ప్లస్ ఏమంటారు కాళేశ్వరం మీద ఏదైతే ఉందో అవాకులు చెవాకులు చెప్పడం దగ్గర నుంచి ఇవన్నీ కాన్సెప్ట్ ఏంటంటే పేరు లేకుండా చేయాలి, ఆనవాళ్ళు లేకుండా చేయాలనే కాన్సెప్ట్లో ఇలాంటి ఒక తప్పుడు కేసు ఫైల్ చేయించి ఇందులో ఇరికించాలనే ప్రయత్నం జరుగుతుంది. సో మీరు అడ్వకేట్స్ యాజ్ ఏ ఫాల్స్ కేసు అని మీరు అంటున్నారు, ఒక విధంగా కేటీఆర్ కూడా లోటపీస్ కేసు నిలబడదని అంటున్నారు. సో ఎట్లా మనం అంటే ఎట్లా నిర్ధారణ చేసుకోవచ్చు ఈ ఫాల్స్ కేసు అనేది? అంటే మీరు చూడండి, ఇప్పుడు ఆధారాలు చూడండి, కంప్లైంట్లో బేసిక్గా కంప్లైంట్లో ఉన్న కంటెంట్స్ చూడండి, ఎఫ్ఐఆర్ ఏ విధంగా రిజిస్టర్ అయింది, ప్లస్ నిజంగా కూడా నిధులు ట్రాన్స్ఫర్ ఏదైతే అయిందో యాజ్ పర్ అగ్రిమెంట్ అయింది, అన్నీ చాలా అంటే స్టెప్ బై స్టెప్ ప్రాపర్గానే జరిగినాయి. ప్రాపర్గా జరిగిన దానికి ఇట్లా ఒక తప్పుడు కేసు పెట్టి కరప్షన్ అసలు ఎక్కడుంది చెప్పండి? కరప్షనే లేదు అసలు. కరప్షన్ ఛార్జెస్ ఎట్లా పెడతారు? చీటింగ్ అన్నారు, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అంటున్నారు, కాన్స్పిరసీ అంటున్నారు. ఎక్కడ జరిగింది అసలు? ఏం జరిగింది? ఏం ప్రూవ్ కాలేదు. ఇదంతా కాన్స్పిరసీ కర్త కర్మ క్రియ ఏదైతే ఉందో ప్రస్తుత గవర్నమెంట్ చేసింది, వాళ్ళ మినిస్టర్స్ చేసింది. సో దానివల్ల వాళ్ళ ఏమంటారు ఏదో రివెంజ్ తీసుకోవాలనే రివెంజ్ పాలిటిక్స్, అదర్ దెన్ దట్ డైవర్షన్ పాలిటిక్స్, వాళ్ళ 6 గ్యారంటీలు పక్కన పెట్టి. సో ఇలాంటి ఫాల్స్ కేసులో కేటీఆర్ గారిని ఇరికించాలనే ప్రయత్నం చాలా జోరు
జోరుగా జరుగుతుంది. బట్ కేటీఆర్ గారు ఏం భయపడట్లేదు. మీరు అన్నట్టుగా కేటీఆర్ గారు చాలా బికాజ్ హీ నోస్ వెరీ వెల్, హీ హాజ్ నాట్ కమిటెడ్ ఎనీ రాంగ్. అసలు అలాంటిది జరగలేదు. 100% ఈజ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్. సో అకార్డింగ్ టు దాట్ ఓన్లీ ఆయన అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. ప్రతి విచారణకి నేను ఏదైతే ఉందో అసిస్ట్ చేస్తానో, తోడ్పడతాను అనేసి. సో మొన్న ఏసీబీ విచారణకు సంబంధించి కేటీఆర్ రావడం జరిగింది. అక్కడ 80 నుంచి 90 ప్రశ్నలు తిప్పింది అడిగి అని చెప్పేసి కేటీఆర్ కూడా చెప్పడం జరిగింది. సో మరి ఈ రోజు ఈడీ విచారణకు కేటీఆర్ వచ్చారు. ఎలాంటి ప్రశ్నోత్తరాలు ఉంటారని చూసి మనం ప్రశ్నల వరకు వస్తే ఏముంటుంది, వీ నో ద సబ్జెక్ట్ మ్యాటర్, ఫార్ములా ఈ కార్ రేసు, అమౌంట్ ట్రాన్స్ఫర్స్ అన్నారు, ఎవ్రీథింగ్. గవర్నమెంట్ ఈజ్ ద కస్టోడియన్ ఆఫ్ ఆల్ ద రికార్డ్స్. దెర్ ఈజ్ నో పర్సనల్ ఇంట్రెస్ట్ ఆర్ పర్సనల్ ఇంటర్ఫియరెన్స్ బై ది కేటీఆర్ గారు. ఓకే, సో ఇది ఏదైతే ఉందో మన స్టేట్కి సంబంధించిన ఒక మోస్ట్ ప్రెస్టీజియస్ ఈవెంట్, స్పోర్టింగ్ ఈవెంట్ జరిగింది. దానికి సంబంధించినది ఏదైతే అలిగేషన్స్ వచ్చాయో ఆ అలిగేషన్స్కి సంబంధించింది అలాంటి విధానంలోనే ఈ విచారణ అనేది కొనసాగుతుంది. థ్యాంక్ యూ.